చెన్నాపట్నం పట్టు చీరల అంగడి 2వ వార్షికోత్సవ బంపర్ ఆఫర్లు. పట్టు మరియు కాటన్ శారీస్ పై భారీ డిస్కౌంట్లు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావంతో తొలుత భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు మరొకసారి నేలచూపులు చూస్తున్నాయి. గురువారం నాడు ఓ మోస్తారుగా తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవాళ అదే ధోరణిలో కనబరిచాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర 10,000 తగ్గి 1,62,870గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర కూడా అదే స్థాయిలో పడిపోయి 1,49,290 వద్ద ట్రేడ్ అవుతుంది. మరోవైపు బంగారం ధర వరుసగా పతనం అవుతున్నప్పటికీ మరోవైపు వెండి ధర మాత్రం మార్చి 6న ఉదయం స్థిరంగానే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కేజీకి 2.95 లక్షల వద్ద ఉంది. దీనికి ముందటి రోజు ఇది 20,000 తగ్గింది. మార్చి 2న కూడా 10,000 పతనమైపోయింది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో చూసినట్లయితే కూడా బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో దిగివచ్చాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కు $5,100 స్థాయిలో ఉంది. కిందటి రోజు ఇది $5,200 మార్కు వద్ద ఉండేది. సిల్వర్ రేటు చూస్తే $83 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక అంతర్జాతీయంగా ఇలా ఉద్రిక్త పరిస్థితులలోనూ బంగారం ధర పతనమయ్యేందుకు పలు కారణాలు ఉన్నాయి. ఇక్కడ ఇతర కరెన్సీలతో పోలిస్తే ప్రధానంగా US డాలర్ బలపడుతోంది. ఇది బంగారాన్ని ఆకర్షణ కోల్పోయేలా చేస్తుంది. ఇదే సమయంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆందోళనలతో US ఫెడరల్ రిజర్వ్ సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లను తగ్గించబోదనేటువంటి సంకేతాలు బలపడుతున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తేనే బంగారం ధర పెరుగుతూ ఉంటుంది. కానీ ప్రస్తుతం అలా జరగకపోవడంతో బంగారం ధర తగ్గుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల ఆల్ టైమ్ హై వద్ద గోల్డ్, సిల్వర్ క్రాష్ నేపథ్యంలో కూడా ప్రస్తుతం జనం ఆపద సమయంలో బంగారం కంటే క్యాష్ హోల్డింగ్స్ పైనే దృష్టి సారిస్తున్నట్టుగా తెలుస్తోంది.